ప్రజా పాలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడమా? ప్రజా పాలనలో కార్మికుల ఐక్యత. పెండింగ్ లో ఉన్న 2 PRCలు వెంటనే, పెండింగ్ లో ఉన్న 2 PRCలు వెంటనే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ వెంటనే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తక్కువ ఉన్న 28% వేతనాన్ని వెంటనే, తక్కువ ఉన్న 28% జీతం వెంటనే, ప్రభుత్వ ఉద్యోగుల కన్నా 28% తక్కువ ఉన్న జీతాన్ని వెంటనే, కార్మికులను వెంటనే ప్రభుత్వంలో, కార్మికులను వెంటనే ప్రభుత్వంలో. సిగ్గు ప్రజాపాలనలో ఆర్టీసీ కార్మికు ద్రోహం చేయడమా? సిగ్గు ప్రజాపాలన అంటూ కార్మికులను రోడ్డెక్కియడమా? సిగ్గు ఆర్టీసీ కార్మికులను సమ్మెకు వెళ్ళని. ఆర్టీసీలో యూనియన్లను వెంటనే, రాజ్యాంగం కల్పించిన యూనియన్ హక్కును వెంటనే భారతదేశ మరి సమ్మె మొదలై 2వ రోజు చేరుకున్నది. మరి నిమ్మకు నీరెత్తినట్టుగా మరి రవాణా శాఖ మంత్రి గారు, మరి ప్రభుత్వము, మేనేజ్మెంటు ఆర్టీసీ కార్మికుల పైన చూపిస్తున్న వివక్ష ఏదైతే ఉన్నదో దాన్ని మానుకొని మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏవైతున్నాయో అవి పరిష్కరించే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మరి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మా ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మా ప్రధానమైన డిమాండ్లు మరి ఆర్టీసీలో మరి మీరు ఇస్తా అన్న మాట, ఆర్టీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పిండ్రు. అవి వెంటనే పునరుద్ధరించాలి. అదేవిధంగా ఆర్టీసీలో చాలా మంది దాదాపు 17,000-18,000 మంది రిటైర్మెంట్ అయినరు. ఇప్పటిదాకా నియామకాలు లేవు, ఇప్పటిదాకా రిక్రూట్మెంట్లు లేవు. వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలి. అదేవిధంగా ఆర్టీసీలో మరి అన్ని ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. మరి ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొని ఆర్టీసీ సంస్థకు ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి సమ్మెలు మాకు కొత్త కావు. సమ్మెలంటే మేము భయపడేవాళ్ళం కాదు. మరి తెలంగాణ రాష్ట్రమే రాకపోతుండే సకల జనుల సమ్మె లేకుండే. ఆ సకల జనుల సమ్మెలో ఆర్టీసీ భాగస్వామ్యం కాకుంటే ఈ రాష్ట్రమే సిందించేది కాదు. అందుకని దయచేసి మా కష్టం బాగా ఉన్నది, మాకు ఇలా నష్టం జరుగుతున్నది. మా కష్టాన్ని బట్టి మీరు ఆలోచించి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా మీరు ఉన్నప్పుడు మాకు ఇచ్చిన హామీని మీరు మర్చిపోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా మాకు అన్ని చేస్తామన్నారు, మమ్మలను ఒక్క కాలుతో దంతే కేసీఆర్ మీరు 2 కాళ్ళతో దంతున్నారు. ఇది పద్ధతేనా? ఇది మీకు న్యాయమేనా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి. అందుకనే మిత్రులారా, మరి ఈరోజు ప్రభుత్వమే ఆలోచించి ఇలా పేద ప్రజలకు సేవ చేస్తున్న ఈ ఆర్టీసీ బస్సును ఇలా ప్రజల చేతులకు వెళ్ళి తీసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆర్టీసీలో ఈ కాంట్రాక్ట్ పద్ధతులు ఎందుకు తెస్తున్నారు? కండక్టర్లు కాంట్రాక్టే, డ్రైవర్లు కాంట్రాక్టే, మెకానికులు కాంట్రాక్టే,
మరి ఎలక్ట్రిక్ బస్సులు కాంట్రాక్టే, మరి డిపోలు కూడా అద్దెలకు ఇస్తున్నారు. మరి 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆర్టీసీని ఇయ్యాల మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనా నుంచి కాపాడుకుంటూ వచ్చి ఈనాడు ఇట్లా మా ఈ ఆర్టీసీని విచ్ఛిన్నం చేయాలని ఎందుకు చూస్తున్నారో మరి మీరే అర్థం చెప్పాలా జనాలకని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా గొంతమ్మ కోరికలు కాదు, మా జీతపత్యాల కోసం కాదు, మా మా ఆవేదన, మా ఆవేశం, మా కడుపు మంట అంతా కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామన్నారు. 2.5 సంవత్సరాలైనా కానీ మమ్మల్ని ఇంకా మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తలేరు, యూనియన్లు ఇస్తలేరు. అందుకనే ఆకలి మంటతోనే మా రాష్ట్ర జేఏసీ మరి సమ్మెలకు పోవడం జరిగింది. లేబర్ కమిషనర్ దగ్గర కూడా మీరు రాని పరిస్థితి ఉందంటే మరి ఏం చేస్తా అనుకుంటారో మరి ప్రజలకు మరి కార్మికులకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మాకు సమ్మెలు కొత్త కాదు. మరి ఇవాళ మేము టెంట్లు వేసుకుంటామంటే టెంట్లకు కూడా మరి ఇవాళ పోలీసు వాళ్ళతోటి తీపిస్తున్నారు. వంట చేసుకుంటామంటే భగోళ్ళను కూడా పోలీసులతో తీపిస్తున్నారు. మైకు పర్మిషన్లు ఇస్తలేరు. మరి మేము ఏం తప్పు చేసినాం? మరి మేము ఇప్పుడు మహాలక్ష్యం పథకం మరి సక్సెస్ చేసిన దానిక మాకు ఈ శిక్షలు ఎత్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము మేనేజ్మెంట్ అని చెప్పి సందర్భంగా మీరు పెట్టినటువంటి ఫ్రీ టికెట్ మా మహిళా కండక్టర్లు ఒక్కొక్కరు 14 గంటలు పనిచేసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. 15 గంటలు బస్సు నడిపించే డ్రైవరు మరి ఇవాళ డ్యూటీ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మరి మీకు మంచి పేరు తెచ్చినాం, మంచిగా మమ్మల్ని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి మమ్మల్ని ఇంత అంచివేసేందుకు మరి ప్రయత్నం చేస్తున్న మరి ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ మరి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వెంటనే సమ్మెను కాలప్ చేయండి. మరి రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిచి మరి ఈ యొక్క సమస్యల సమావేశాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇలా బస్టాండ్లకు పోనిస్తలేరు, ధర్నా చౌకు పోనిస్తలేరు, చెట్ల కింద కూర్చుంటే మేము ధర్నా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఇలా ఏర్పడ్డదంటే మరి కారణం ఎవరో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా జేఏసీలో గారికి మేము ఆర్టీసీ తరఫున కండక్టర్లు లేడీ కండక్టర్లు మాట్లాడుతున్నాం, తెలియపరుస్తున్నాం. ఏమనగా మేము ముఖ్యంగా మీకు కోరేది ఏం లేదు, పాతవే మా డిమాండ్లను మాకు కనీసం 3 డిమాండ్లు మేము మరీ గట్టిగా మాట్లాడుతున్నాము. మాకు ఇస్తారని చెప్పేసి మేము ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాము. మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద పడేసి మమ్మల్ని డిపోలకు రానియకుండా కనీసం బస్ స్టాండ్లలో కూడా అలౌ చేయకుండా మేము అసలు ధర్నా ఎక్కడ చేయాలి? మేము రోడ్డు కింద చెట్ల కింద టెంట్లు ఇవ్వమంటే టెంట్లు ఇస్తలేరు, మంచినీళ్ళు పోతే మంచినీళ్ళు ఇస్తలేరు. ఇక్కడ ఏదో చెట్ల కింద వండుకొని తిన్నామంటే పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున వ్యాన్ వేసుకొని వచ్చి లేవండి మీ గిన్నెలు తీసుకుపోతాం, మీరు నడవండి అని దొంగల్లాగా మీరు ఏ గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళకు మేము వింటున్నాము. మీరు మహాలక్ష్మి పథకాన్ని పెట్టి మమ్మల్ని 100 మందిని వీపుల మీద మోసుకొని నొప్పులు జ్వరాలు రోగాలతోని ఒక లీవ్ ఇవ్వకుండా మేము ఆర్టీసీలో ఇంత కష్టపడి ఇంతగానో మేము ఇంత కష్టపడి పొద్దున్న నుంచి 4 గంటల నుంచి రాత్రి 10 దాకా ఇంత శ్రమ దోపిడికి కూడా మేము ఏ రోజు కూడా నోరెత్తి ఒక మాట అడగలేదు మిమ్మల్ని. మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అర్థమవుతుంది. ఇప్పుడు అడుగుతున్నాం సార్ మిమ్మల్ని, మా మీద ఇంత దౌర్జన్యానికి ఎవరు ఉసగలుగుతున్నారు మాకు అర్థమైతలేదు. మేము కూడా మామూలుగా ఆర్టీసీ ఉద్యోగస్తులమే, మాకు లక్షల జీతాలు లేవు, అయ్యో అనేది మాకు బాధ లేదు. కనీసం ఇప్పుడు మమ్మల్ని ఇంత దౌర్జన్యానికి పాల్పడకుండా ఈ రోజన్నా మీరు అసెంబ్లీలో మా చర్చ పెట్టి మాకు సాయంత్రం వరకు మాకు ఏదో ఒకటి తీపి కబురు చెప్తారని 300-400 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కూడా మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అందులో 100-200 మంది ఆడవాళ్ళు మబ్బుల 4 గంటల నుంచే ఇక్కడ వచ్చి మేము రోడ్డుపై ఇట్లా వంటలు చేసుకొని తినడం, అది మీకు ఎంతవరకు సమంజసమో మాకు అర్థం కావడం లేదు. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఆడబిడ్డలు అన్నారు, మీరు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొనైనా మా కోరికలు నెరవేరుస్తారని ఆశిస్తూ మా అందరి తరఫున మీకు నమస్కారములు తెలుపుతున్నాను. ఆర్టీసీని విలీనం చేయడము, 2 యూనియన్లను వెంబటినే పునరుద్ధరించాలి, ఇంకోటి 2 పిఆర్సీలు ఇవ్వండి. అంతే, మేము ఇంకా ఎక్కువ ఏం కోరతలేము. అందరిలాగా మమ్మల్ని కూడా మీ లోపల కలుపుకోండి, మేము ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇదండి మీకు తెలియజేస్తాం. అయ్యా నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్టీసీ సమ్మె 2వ రోజు విజయవంతంగా నడుస్తుంది. దయచేసి ఈ సమ్మెకు వెళ్ళడానికి గల కారణం మీరే. అప్పుడు ఎలక్షన్స్లో మాకు మీరు ఇచ్చిన ఎలక్షన్స్ హామీలో ప్రచారం చేసిన హామీలనే మేము ఇప్పుడు అడగడం జరుగుతుంది. మిగతావి వేరేవి ఏవి కూడా మేము అడగటం లేదు.
2019లో సమ్మె చేసినప్పుడు మీరు మాకు ఎంత సపోర్ట్ చేసినో మాకు తెలుసు సార్. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి ఇన్ని వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డును పడేసే పరిస్థితులు రానియకండి. దయచేసి మా సమ్మెకు సానుకూలంగా స్పందించి 32 డిమాండ్లను మాకు నెరవేర్చగలరని దయచేసి కోరుచున్నాము. ఈరోజు ఇక్కడ మేము వంటలు చేసుకొని రోడ్డు పైన ఎక్కి తినడం జరుగుతుంది. దయచేసి తెలంగాణ ఆడబిడ్డలను అర్థం చేసుకొని మాకు సానుకూలంగా స్పందించగలరని మా యొక్క మనవి. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజు ఈరోజు ఘనంగా సాగుతూ ఉన్నది. ఎక్కడి బస్సులు అక్కడే డిపోలలో ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి కోరికలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఆర్టీసీ నిజామాబాద్ జిల్లా జేఏసీ తరపున మేము కోరుతా ఉన్నాము. ఎందుకనంటే ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఆ 3 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మేము అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వేరే గొంతెమ్మ కోరికలు ఏమి లేవు మాకు, ఇతరత్ర మా ఆలోచనలు ఏమి లేవు. మాకు గత ప్రభుత్వం రాచి రంపాన పెట్టింది, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ ప్రజాప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము. మీ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఆర్టీసీ కార్మికులకు కూడా అందియాలని మేము కోరుతా ఉన్నాము. ఇక ఇంతకంటే గతంలో కన్నా ఇప్పుడు మా టెంట్లో ఇవ్వద్దని చెప్పడము, అండుకున్న భోగాలను ఎత్తుకపోవడు, పట్టుకపోతామని అర్చుడు, ఇవన్నీ కూడా ఈ పోలీసుల వేధింపులు ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో పోలీసుల వేధింపులు ఉండొద్దు, మా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మేము ఆర్టీసీ కార్మికులుగా మేము నిజామాబాద్ జిల్లా తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎంతకాడ ఇచ్చారు ప్రీతం అన్ని తీసి అన్ని చూస్తున్నారు. మజ్జిగ అక్కడ ఉంది, నీళ్ళు థ్యాంక్ యూ. పెద్ద రైస్